ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనలో భాగం. ఇది బైబిల్లో అత్యంత శక్తివంతమైన వాగ్దానాలలో ఒకటి. దీని ద్వారా దేవుడు అబ్రహామును ఒక గొప్ప ఆశీర్వాద మూలంగా మార్చాడు. ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదనని అన్నాడు. అంటే ఎవరు అబ్రహామును గౌరవిస్తారో, సహాయం చేస్తారో, ప్రేమిస్తారో వారిని దేవుడు స్వయంగా ఆశీర్వదిస్తాడు. ఇది దేవుని ప్రజల పట్ల ఉన్న ఆత్మీయ రక్షణ వాగ్దానం. అబ్రహాము దేవునిపై విశ్వాసంతో ఉండడంతో దేవుడు అతనిపై ఒక రక్షణ కవచం వేశాడు. ఈ వాగ్దానం కేవలం అబ్రహాము కోసం మాత్రమే కాదు, దేవునితో నడిచే ఎవరి పట్ల అయినా ఇది వర్తిస్తుంది. ఒక విశ్వాసిని గౌరవించేవారు, ఆత్మీయంగా అతనికి సహాయపడేవారు దేవుని దృష్టిలో ఆశీర్వదించబడతారు. అలాగే నిన్ను దూషించు వారిని శపించదనని చెప్పాడు. అంటే అబ్రహామును అతని సంతతిని ద్వేషించేవారు దేవుని శాపాన్ని పొందుతారు. ఉదాహరణకు ఐగుప్తు రాజైన ఫరో అబ్రహాము భార్య శారాయిని తీసుకువెళ్ళినప్పుడు దేవుడు రాజును మరియు అతని ఇంటిని శపించాడు. అంటే ఎవరు అబ్రహామును దూషిస్తారో లేదా అబ్రహాముకు హాని చేయాలనుకుంటారో దేవుడు వారిని శపిస్తాడు. ఇది దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వచ్చిన వారికి దేవుని తీర్పు ఎలా వస్తుందో చూపుతుంది. అలాగే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని చెప్పాడు. అబ్రహాము వంశంలో పుట్టే ఎవరో ఒకరి ద్వారా భూమి మీద ఉన్న అన్ని జాతుల వారు ఆశీర్వదించబడతారని దీని అర్థం. ఈ వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేరింది. దేవుడు యేసుక్రీస్తును అబ్రహాము వంశంలో జన్మింపజేశాడు. యేసుక్రీస్తు ద్వారా ప్రపంచమంతా రక్షణ మరియు నిత్య జీవం పొందే అవకాశం కలిగింది. ఉదాహరణకు అన్యుడైన కొర్నేలి అనే రోమన్ అధికారి పేతురు ద్వారా వాక్యం విని విశ్వసించి రక్షణ పొందాడు. అతడు యేసును నమ్మి పరిశుద్ధాత్మను పొందాడు. ఇది అబ్రహాము వంశం ద్వారా వచ్చిన ఆశీర్వాదం అన్యజాతులకు కూడా చేరిందని చూపిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అని. సహోదరి సహోదరులారా, పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడననుచున్నాము గదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. మరియు సున్నతి గల వారికిని తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి
తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఏలే అనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనది ఆయను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదనని, నిన్ను దూషించు వారిని శపించెదనని, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని నీవు అబ్రహాముకు సెలవిచ్చావు. దేవా, నీవు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించావు గనుక విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు గనుక మేము విశ్వసించి నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, అలాగే క్రియలు లేకుండా నీవు ఎవరిని నీతిమంతులుగా ఎంచుదువో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు గనుక తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు గనుక మేము మా అతిక్రమములకు పరిహారము నొంది మా పాపమునకు ప్రాయశ్చిత్తము నొంది నీ చేత నిర్దోషులమని ఎంచబడే వారంగా ఉండుటకు కృపచూపమని మమ్మల్ని ఆశీర్వదించి మా జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.